Friends, welcome to Social Post. My name is Nasima Reddy. You can contact me for online and offline classes. Let us learn one topic. Use it to. సో మనం ఏం చేస్తున్నామంటే నేను సినిమాకి వెళ్ళేవాడిని, నేను స్మోక్ చేసేవాడిని, ఆమె గుంటూరులో ఉంటుండేది, వాళ్ళు పరిగెడుతుండేవాళ్ళు, వాళ్ళు కాలేజ్కి వెళ్తుండేవాళ్ళు, రైట్? వాళ్ళు ఏదో పని చేస్తుండేవాళ్ళు, గతంలో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పాలంటే మనం ఏం వాడాలంటే యూజ్ టు వాడాలి. యూజ్ టు గతంలో చేస్తూ ఉండు, గతంలో అలవాటు ఉండు. గతంలో మనం ఆ పని చేస్తుండే వాళ్ళము అంటే ఏం వాడాలి? యూజ్ టు వాడాలి. నేను స్మోక్ చేస్తుండేవాడిని, ఐ యూజ్ టు స్మోక్. నేను కాలేజీలో ఉన్నప్పుడు, వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్. షీ యూజ్ టు స్పీక్ హిందీ when she was in ఢిల్లీ. ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడు హిందీ మాట్లాడుతుండేది. రవి యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ వెన్ he was in college. కాలేజ్లో ఉన్నప్పుడు రవి పాటలు పాడుతుండేవాడు. రాధా యూజ్డ్ టు గో టు పార్టీస్. రాధా యూజ్ టు గో టు పార్టీస్. రాధా పార్టీస్కి వెళ్తుండేది. ఎప్పుడు? when she was in బెంగళూరు. రాధా బెంగళూరులో ఉన్నప్పుడు పార్టీస్కి వెళ్తుండేది. రమేష్ యూజ్డ్ టు స్పీక్ ఇంగ్లీష్ వెల్ when he was in school. రమేష్ స్కూల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుండేవాడు. we used to play cricket when we were in the school. మేము స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. మేము స్కూల్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. వాళ్ళు దే యూజ్డ్ టు ప్లే కార్డ్స్ వెన్ దే వర్ బ్యాచులర్స్. వాళ్ళు బ్యాచులర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతుండే వాళ్ళు, కార్డ్స్ ఆడుతుండే వాళ్ళు. సో ఇదేంటి? గతంలో మనకు అలవాటు ఉంది, గతంలో మనం చేస్తూ ఉన్నాం. అదే గతంలో మనం చేయట్లేదంటే నేను స్మోక్ చేసేవాడిని కాదు. డిడ్ నాట్ వాడండి. డిడ్ నాట్ వాడి ఇది యూజే వాడాలి, యూజ్ టు వాడకూడదు. ఐ డిడ్ నాట్ యూజ్ టు స్మోక్. ఐ డిడ్ నాట్ యూజ్ టు స్మోక్ కాదు, ఐ డిడ్ నాట్ యూజ్ టు స్మోక్. అక్కడికి ఏం రావాలి? ఇక్కడ యూజ్ రావాలి. ఆమె డ్రింక్ చేస్తుండేది కాదు. షీ డింట్ యూజ్ టు డ్రింక్. అతను ఫుట్బాల్ ఆడేవాడు కాదు. he didn't used to play football.
వాళ్ళు ముంబైలో ఉండేవాళ్ళు కాదు. దే డింట్ యూస్ టు లివ్ ఇన్ ముంబై. సో గతంలో వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఐ డిడ్ నాట్ యూస్ టు స్మోక్, నేను స్మోక్ చేసేవాడిని కాదు. షీ డిడ్ నాట్ యూస్ టు డ్రింక్, ఆమె డ్రింక్ చేస్తుండేది కాదు. ఈ డిడ్ నాట్ యూస్ టు ప్లే ఫుట్బాల్, అతను ఫుట్బాల్ ఆడుతుండేవాడు కాదు. దే డిడ్ నాట్ యూస్ టు లివ్ ఇన్ ముంబై, వాళ్ళు ముంబైలో నివసిస్తుండే వాళ్ళు కాదు. అలాగే మీరు క్వశ్చన్ చేద్దాం అనుకోండి, మీకు అలవాటు ఉండేదా, మీరు చేస్తుండే వాళ్ళ, మీరు కార్డ్స్ ఆడేవాళ్ళ, మీరు ఫుట్బాల్ ఆడేవారా, మీరు డ్రింక్ చేస్తుండే వాళ్ళ. సో మనం దేంతో స్టార్ట్ చేయాలి? డిడ్తో స్టార్ట్ చేయండి. డిడ్ యూ యూస్ టు స్మోక్, మీరు స్మోక్ చేస్తుండే వాళ్ళ. డిడ్ షీ యూస్ టు డ్రింక్, ఆమె డ్రింక్ చేస్తుండేదా. డిడ్ దే యూస్ టు ప్లే ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతుండే వాళ్ళ. రైట్. అలాగే ఆమె ఏం చేస్తుండేది? వాట్ డిడ్ షీ యూస్ టు డూ ఇన్ ఢిల్లీ, ఆమె ఢిల్లీలో ఏం చేస్తుండేది? పక్కన ఢిల్లీ పెట్టుకోవాలి. ఎక్కడ? వేర్ డిడ్. సో డిడ్ ముందు మనం వాట్ కానీ వేర్ కానీ ఇది పెట్టేసుకోవచ్చు. వేర్ డిడ్ దే యూస్ టు ప్లే గేమ్స్, వాళ్ళు గేమ్స్ అక్కడ ఆడుతుండే వాళ్ళు. ఎలా? హౌ డిడ్ షీ యూస్ టు గో టు ఆఫీస్, ఆమె ఎలా ఆఫీస్కి వెళ్తుండేది? ఏది? విచ్ ఛానల్ డిడ్ షీ యూస్ టు వాచ్, ఆమె ఏ ఛానల్ చూస్తుండేది? ఎందుకు? వై డిడ్ ఈ యూస్ టు డ్రింక్ ఏ లాట్. సో అతను ఎందుకు డ్రింక్ బాగా చేస్తుండేవాడు. యూజ్డ్ టు అంటే ఏంటి? గతంలో చేస్తుండే వాళ్ళము, గతంలో అలవాటు ఉండేది, గతంలో ఉండేవాళ్ళు, గతంలో రెగ్యులర్గా చేస్తే ఏం వాడాలి? యూజ్డ్ టు వాడాలి. ఇలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.